గురుగారు, మీరు రాజకీయంగా ఏది చెప్పినా కూడా అది అక్షర సత్యమై అలా ముందుకెళ్ళిపోతుంది. అయితే మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అని మీకనిపిస్తుంది? మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ గడిచిన 18 నెలల 2 సంవత్సరాల లోపల దీనిలో హామీలు, పథకాలు అని ఒక పక్క, సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారే నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని ఇంకొక పక్క ఆయనే చెప్పడం. ఇది ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. ఏదైనా చెయ్యాలి అంటే అనువైన విధంగా సంపదలు లేవు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు అని చెప్పడం ఒక పక్క. అండ్ మోర్ ఓవర్ ఈ పెట్టుబడుల క్రమంలో వాళ్ళని పిలుస్తున్నాం, వీళ్ళని పిలుస్తున్నాం అని ఒక పక్క. ఇంకొక పక్క ఏంటంటే పూర్తిగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా ఏమాత్రం ఆలోచన అనేది లేకుండా, అసలు ఎంతవరకు ధర్మబద్ధంగా ఉంది అనేది కూడా చూడకుండా, వీడు బాధ పెట్టాడుగా వీడిని లోపలై, వాడు బాధ పెట్టాడు కదా వాడిని లోపలై అంటే అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు కాబట్టి ఇది భూస్థాపితం అయిపోవాలి ఈ పార్టీ అని ఒక ఏకలక్ష్యంగా పనిచేస్తున్నారా అని అనిపిస్తోంది. నేను రాఘవ శర్మ నారసింహుడి బిడ్డని, సీతమ్మ కొడుకుని, ఇంతే, నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు, నేను ఏ పార్టీలకి సంబంధించిన వాడిని కాదు, భవిష్యత్తులో ఎవరన్నా అడిగినా కూడా ధర్మం తప్పను, అబద్ధం చెప్పను, అనవసరంగా ఎదుటి వాళ్ళని కించపరచను, ఈ మూడుకి ఇష్టమైతే చెప్పండి నేను వస్తా అంట. కానీ ఈ మూడు ఎవరన్నా పాటిస్తారా? పాటించరు. కానీ ఇక్కడ ఏమవుతోందంటే ప్రభుత్వం తన ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఒకళ్ళకి మంచి చేస్తే ఇంకొకళ్ళకి చెడు జరుగుతోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇన్ని వందల కోట్లు అయిపోయింది? వేల కోట్లు అయిపోయింది. మరి ఇచ్చిన హామీ ఏంటి? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరికీ చేస్తాం, హాస్పిటల్స్ మొత్తుకుంటున్నారు లేవని, పక్కన పెడదాం. ఫ్రీ బస్సు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఏపీలో స్త్రీలకి ఫ్రీ బస్సు ప్రయాణం అని అన్నారు. ఏపీలో స్త్రీలకి ఫ్రీ బస్సు ప్రయాణం అని అన్నప్పుడు నువ్వు అలానే ఉంచాలి కదా. అందులో మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టి ఊళ్ళలో మాత్రమే ఉంటుంది అని చెప్పి డిస్ట్రిక్ట్ వరకే పర్మిషన్, అది ఎంతవరకు ధర్మం? నువ్వు పెడితే మొత్తం పెట్టాలి, లేదా అసలు లేకుండా ఉండాలి. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో కూడా నేను ఇదే అడుగుతా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇవాళ నువ్వు ఉచిత బస్సు పెట్టావు, అంతకుముందు బస్సు ప్రయాణాలు చేయలేదా? అంతకుముందు తిరగలేదా? జీవితాలు ఏమన్నా ఇంకా కొట్టుకు తోస్తున్నారు, చుట్లు పట్టుకొని కొట్టుకు తోస్తున్నారు. అంటే మనుషుల మధ్య గొడవలు రేగుతున్నాయి ఒక పక్క, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతోంది ఇంకో పక్క. చాలా వాళ్ళ జీవితాలు, ఒక రోజు కిరాయి 1000 రూపాయలు ఆటో వాడు కట్టలేని స్థితికి ఎందుకు వచ్చాడు? ఫ్రీ బస్ వల్ల. సింపుల్, ఆటో లెక్కట్లేదు, అంతా ఫ్రీ కాబట్టి బస్సే. ఇప్పుడు కావాలంటే రష్ ఉంటుంది కాబట్టి 1 గంట ముందు బయలుదేరదాం అనుకుంటున్నారు. అంతే. ఇప్పుడు ఓలా అందరికీ వస్తుందా? ర్యాపిడో అందరికీ వస్తుందా? అదే పల్లె బాటలు పట్టే వాళ్ళకి వస్తుందా? ఇవన్నీ రావు. కానీ ఎంతమంది ఆటో వాళ్ళు ఆటోలు కిరాయి కట్టలేక ఆటోలు వదిలేసి అక్కడ ఇక్కడ డ్రైవర్గా పోవాల్సిన కర్మ పట్టింది. అంటే యజమానిగా బతికిన వాడు ఇవాళ ఇంకొకటి కింద బానిసగా బతుకుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి మంచి జరిగింది, ఎవరికి చెడు జరిగింది? సరే అది పక్కన పెడదాం. జీవనోపాధి, ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ అన్నారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? వేలొద్దు, వందలు పెట్టుకుందాం. అంటే వాళ్ళు చెప్పింది సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. ఇంకొక 8 నెలలు కూడా అవుతోంది. ఏది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు విపత్తులు వచ్చినప్పుడు నువ్వు బాగా చేసావు, నో డౌట్, చాలా సంతోషం, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. కానీ కడుపు నిండదే, జీవితం పండదే, అడుగు ముందుకు పడదే. అది అయిపోయింది అంటే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టి ఏమిటి మనం సాధిస్తున్నాం? హైందవ శంఖారావం అని పెట్టి గన్నవరం అవతల ఏం సాధించాం మనం? ఒక హిందువుగా కడుపు రగిలిపోతోంది, ఒక హిందువుగా ధర్మం తప్పినందుకు బాధేస్తోంది, ఒక హిందువుగా ఏంటి మనకి కర్మ అని అనిపిస్తోంది. ఎందుకు గురుగారు?
హైందవ శంకారావం జరిగింది ఏపీలో. అదే ఏపీలో హిందువుల మీద దాడి జరిగితే ఎవరు మున్నోరి మీద పట్ల? అదే ఏపీలో కాశీనాయన సత్రంలో వందల మంది సాధువుల్ని భిక్షాటన చేసేటటువంటి హైందవ బిచ్చగాళ్ళని వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టి కూలగొట్టినప్పుడు ఎవరూ మాట్లాడలా. ఆ శాఖ సనాతన ధర్మాన్ని నేను అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారి శాఖ. సనాతన ధర్మం చాలా గొప్పది, అందులో అనుమానం లేదు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించాలి, అందులోనూ అనుమానం లేదు. కానీ హైందవ శంఖారావం జరిగిన చోటే హిందువుల మీద దాడి చేస్తుంటే ఏమైపోయారు వీళ్ళంతా? పూటకొక మాటగా, నోటికొక మాటగా, ఇష్టం వచ్చిన రీతిగా, అర్థం లేని విధంగా ఎలా పడితే అలా మైకుంది కదా అని మాట్లాడేస్తే అప్పుడు చప్పట్లు పడతాయేమో, తర్వాత ఓట్లు పడవు. ఈ విషయం రాజకీయ నాయకులకు అర్థం కాదా? లేదంటే ఎవరికి ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? టీడీపీలో తలపండినటువంటి అద్భుతమైన అనుభవం కలిగిన నాయకులు అనేక మంది ఉన్నారు. పరిపాలనలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యల మీద పూర్తి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరూ మంత్రులు కావట్లా. ఎందుకని? ఎందుకనంటే మనకు తెలుసు. ఎందుకని? ఒక్కళ్ళకే దాదాపు 5-6 శాఖలు ఎందుకు? ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఉందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వకూడదని రూల్ కూడా లేదు. కాదు, నేను వాళ్ళు చెప్పిందే, కుటుంబానికి ఒకళ్ళే రావాలి. కళ్యాణ్ బాబే అన్నాడుగా, వారసత్వ రాజకీయాలను నేను ఇష్టపడను. అటువంటి వాళ్ళు మీ కూటమిలో ఉన్నారుగా. మరి ఈయన కూడా వాళ్ళు నాగబాబుని తీసుకొచ్చి పెట్టాడు కదా ఎమ్మెల్సీ. మరి ఆ రోజు నేను ఏ పదవి తీసుకోను అని అన్నారు. ఇవాళ సో రాజకీయం అనేది అదొక వైరస్. వచ్చింది అంటే అన్ని వ్యాధులకి మందు ఉంటుందేమో, రాజకీయానికి ఉండదు. అది ఆటోమేటిక్గా నా తర్వాత నా కొడుకు అవ్వాలి, వాడి తర్వాత వాడి కొడుకు అవ్వాలి. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? నానా మీరున్నారుగా రాజకీయాల్లో, చాలే నేను వ్యాపారంలో చూసుకుంటా అనరు. ఆటోమేటిక్గా వస్తారు. అది పాలకపక్షం ఏంటి, ప్రతిపక్షం ఏంటి. రేపు నేనేదన్నా ఒక మంచి పదవిలో ఉన్నాను అనుకో, నేను అదే ఆలోచిస్తా. నేనే ఉత్తముడిలా ఆలోచించను. నేను ఉత్తముడిని కాదు, ఉత్తముడిలా ఆలోచించడానికి అస్సలు కాదు. నేను మామూలు మనిషిని. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడుతున్నా, రేపటి రోజున ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులకు మన చేతిలో లేవు. కానీ మనం అన్న మాట మనం నిలబెట్టుకోవాలి అంట. కుటుంబానికి ఒకళ్ళే ఉండాలి, వారసత్వ రాజకీయాలు వద్దు, ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మరి మీరేం చేస్తున్నారు అని అడగాలని ఉంది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.